హలో గైస్, ఇప్పుడు మనం మన తిరుమల గ్రీన్స్లోకి మొక్కలు కొనడానికి వచ్చాము. సో మేమైతే ఇక్కడ గార్డెన్లో ఉన్నాము. ఇక్కడ అన్ని రకాల పూల మొక్కలు ఉన్నాయి, పూల మొక్కలు, పండ్ల మొక్కలు. ఇక్కడ మేమైతే అరటి మొక్కలు, బొప్పాయి మొక్కలు మరియు సీతాఫలం, దానిమ్మ ఇవన్నీ కొనడానికి అయితే వచ్చాము. ఇక్కడ చూడొచ్చు మీరు, మన దగ్గర ఇక్కడ ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. ఇక్కడ ఏమేమి మొక్కలు ఉన్నాయో ఇక్కడ చూడండి. ఇది మొత్తం వాళ్ళ గార్డెన్ అనమాట. అంటే వాళ్ళు మొక్కలను అమ్ముతూ ఉంటారు. ఇక్కడ మనకి చాలా రకాల మొక్కలు అయితే వాళ్ళు పెంచుతున్నారు. ఇక్కడ నేను ఈరోజు మొక్కలు కొనడానికి వచ్చాను. మన బొప్పాయి మొక్కలు, అరిటె, అంటే మన ఫామ్లోకి కావాల్సిన మొక్కల్ని కొనడానికి వచ్చాను ఈరోజు. మా కాలేజ్ దగ్గరే ఉంది ఇక్కడ ఈ ఫాము. మా కాలేజీని కూడా చూపిస్తాను మీకు ఈరోజు. ఇక్కడ చూడొచ్చు మీరు ఎన్ని రకాల మొక్కలు, ఎంత బాగా ఉందో. పైన వీళ్ళైతే ఒక షెడ్ అయితే వేశారు. పైన ఒక గ్రీన్ మ్యాట్ వేసి దాన్ని ఈ మొక్కలకి అడ్డంగా పెట్టారు. ఇక్కడ చూడండి మొక్కలు, మీకు ఒక్కొక్క మొక్క చూపిస్తాను. ఇక్కడ మనకి తెలిసిన మొక్కలు ఏమున్నాయో ఒక్కొక్కసారి చూద్దాం. సో ఇక్కడ రావి చెట్టు ఉంది మొక్క, ఇవి కూడా వీళ్ళు అమ్ముతున్నారు. ఇక్కడ కింద ఇంకా చాలా చెట్లు ఉన్నాయి, మనకు తెలియనివి ఇంకా చాలా ఉన్నాయి, వీళ్ళకి తెలిసినవి. ఇంకా మనకి ఇక్కడ తెలిసిన చెట్లు ఏమున్నాయో చూద్దాం ఉండండి. ఇక్కడ చాలా పూల మొక్కలు, పండ్ల మొక్కలు కూడా అమ్ముతున్నారు. అందుకే నేను పండ్ల మొక్కల కోసం వచ్చాను ఈరోజు. దానిమ్మ, అరిట, బొప్పాయి వీటన్నిటి కోసం. ఇక్కడ చూడండి, ఇవన్నీ డెకరేషన్స్కి ఉపయోగిస్తారు వీటిని. చాలా బాగుంది చెట్టు. అండ్ ఇక్కడ అలాగే చాలా చెట్లు ఉన్నాయి, ఇలాంటివి మనకైతే తెలియదు. ఇది కూడా డెకరేషన్ పర్పస్కి ఉపయోగిస్తారు అనుకుంటా. ఇవి కూడా ఇంకా చాలా మొక్కలు అయితే వీళ్ళు పెంచుతున్నారు. ఇంకా రండి చూద్దాం మన ఈ ఫామ్లో ఏమేమి ఉన్నాయో. ఈ చెట్లు మీరు చూసే ఉంటారు, మన ఇళ్ళ దగ్గర కొంతమంది ఇళ్ళల్లో ఉంటూ ఉంటాయి. చాలా బాగుంటాయి ఈ చెట్లు ఇళ్ళల్లో పెంచుకోవడానికి. అలాగే ఇక్కడ బుద్ధుడి విగ్రహం ఉంది, వీళ్ళు రోజు వాటరింగ్ చేస్తారు. ఇక్కడ బాగుంది ఇక్కడ మొత్తం. ఇంకా మన మొక్కల దగ్గరికి వెళ్దాం రండి. చూడండి గైస్, ఇప్పుడు మన బొప్పాయి మొక్కలు తీసుకుంటున్నాం. ఇక్కడ చూడండి, మన బొప్పాయి మొక్కలు ఇవి మన హైబ్రిడ్ బొప్పాయి అనమాట. హైబ్రిడ్ బొప్పాయిలో ఇవన్నీ హైబ్రిడ్ బొప్పాయిలు. ఇక్కడ నేను 10 సపరేట్ చేశాను మన ఫామ్ కోసం. ఇవేమో మునగ చెట్లు అనమాట. ఆల్రెడీ మనం మునగ చెట్లు నారు పోసి అక్కడ పెట్టేశాను కాబట్టి మనకి వెళ్ళలేదు. నేను ఇంకా ఏమేమి తీసుకున్నాను, ఇవన్నీ జామ మొక్కలు, ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇది పాల సపోటా అనమాట. దీన్ని కూడా మనం తీసుకోవడం జరిగింది. దీన్ని కూడా మన ఫామ్లో నాటడానికి తీసుకున్నాము. ఇంకా ఏమేమి మొక్కలు తీసుకున్నానో చెప్తాను మీకు. ఇంకా నేనేం తీసుకున్నానంటే, ఒకటి స్వీట్ లెమన్. ఇది స్వీట్ లెమన్ అంటే ఈ కాయతో పాటు తినేయచ్చు అనమాట, చాలా తీయగా ఉంటుంది. ఇదేమో సీతాఫలము, ఇదేమో రామఫలం అంట, రామఫలం ఇది. ఇదేమో సీతాఫలము, ఇదేమో అవకాడోలో అన్ని ప్రోటీన్స్ అన్నీ బాగుంటాయని చెప్పి అది కూడా తీసుకున్నాను మన ఫామ్లోకి. సో ఇదేమో పెద్ద దానిమ్మ అనమాట, అంటే నాటుకాయ కాకుండా కొంచెం పెద్దగా వస్తుంది. ఇదేమో చక్కెరకేళి అరిట, ఇదేమో నాందేడి. ఇవైతే మనం 18 మొక్కలు తీసుకున్నాము. ఇదంతా వాళ్ళ ఫామ్ అనమాట. ఇక మనం వెళ్ళడానికి రెడీగా ఉన్నాం.